వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్. ఎన్నికలకు ఏడాది కన్నా ముందే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సీజన్ మొదలైంది. వైసీపీకి ఎన్నికల వ్యూహకర్తలైన పీకే టీం పుణ్యం ఇది. నిజానికి వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జగన్ టీముకు ఎన్నికల సమయం కానిదేమీ లేదు. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న దగ్గర నుంచి ఆయన 5 ఏళ్ల తర్వాత ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే పాలిస్తూ వచ్చారు. దాన్ని పాలన అని అనదలిస్తే వైసీపీ ఎన్నికల వ్యూహంలో కేంద్రకం, దాని చుట్టూ ఉన్న వృత్తం, ఈ మధ్యలో వైశాల్యం అంతా జగనే కాబట్టి జగన్ కేంద్రంగా ఏడాదికి ముందే పీకే టీం ప్రచార కార్యక్రమాలు రూపొందించింది. ముఖ్యమంత్రి ఫోటోతో పాటు మా నమ్మకం నువ్వే జగన్ అని రాసి ఉన్న స్టిక్కర్ను ప్రతి ఇంటిపైన అంటించడం అందులో ఒకటి. మరోపక్క జరగబోయే యుద్ధం దుష్టులకు మంచికి మధ్య, పెత్తందారులకు పేదలకు మధ్య అంటూ జగన్ సభల్లో ఆయనతో విచిత్రమైన ఉపన్యాసాలు చెప్పించడం మొదలుపెట్టారు. గడప గడపకు కార్యక్రమంపై జగన్ ఎంత శ్రద్ధ పెట్టింది గమనిస్తే దానికి ఆయన ఇచ్చిన ప్రాధాన్యత అర్థమవుతుంది. సమీక్షా సమావేశాల్లో ఆయన స్వయంగా మా నమ్మకం నువ్వే జగన్ స్టిక్కర్లు ఇంటింటికి అంటించాలని చెప్పారు. ప్రజల సెల్ ఫోన్లకు జగన్ స్టిక్కర్లు అంటించాలన్నారు. మార్చి 18 నుంచి జగనన్నే మా భవిష్యత్తు ప్రచార కార్యక్రమం ప్రారంభించాలని ప్రణాళిక వేశారు. మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమానికి ప్రతిగా నిన్ను నమ్మలేం జగన్, నువ్వు మా దరిద్రం జగన్ అనే స్టిక్కర్లను ప్లాన్ చేస్తున్నట్టు జనసేన ప్రకటించింది. మా నమ్మకం జగన్ అన్న స్టిక్కర్లతో వస్తే మా దరిద్రం నువ్వే జగన్ అని చెప్పాలని చంద్రబాబు పిలుపిచ్చారు. ఇలాంటి వాతావరణంలో ఆ పిలుపు ఇచ్చిన కొద్ది రోజులకు చంద్రబాబు తూర్పుగోదావరి జిల్లా అనపర్తికి వెళ్లారు. నువ్వే మా దరిద్ర జగన్ అన్న పిలుపు ప్రభావమో లేక మరేదైనా కారణమో కానీ చంద్రబాబు సభకు ముందు ఇచ్చిన అనుమతిని పోలీసులు చివరి నిమిషంలో రద్దు చేశారు. చంద్రబాబు ముందుకు కదలకుండా బలభద్రపురం దగ్గర రోడ్డుకు అడ్డంగా పోలీసు వాహనాన్ని నిలిపారు. అది చాలదనుకుని ఏకంగా పోలీసులే రోడ్డుపై బైఠాయించారు. అడ్డంకులు తొలగించాలనే విజ్ఞప్తిని పోలీసు అధికారులు బేఖాతరు చేయడంతో చంద్రబాబు అనపర్తికి నడక మొదలుపెట్టారు. చీకట్లో 6 కిలోమీటర్లు నడిచి అనపర్తికి చేరుకుని అనుకున్న చోట సభలో ప్రసంగించారు. చంద్రబాబు కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు పోలీసులు అడుగడుగునా ప్రయత్నించారు. వెల్లుగులా వచ్చిన టీడీపీ కార్యకర్తలను చూసి కాస్త జంకు పుట్టి అంతటితో ఆగారు. చివరి ప్రయత్నంగా సభ జరుగుతుండగా విద్యుత్ సరఫరా నిలిపివేశారు. సభకు వచ్చిన జనమంతా సెల్ ఫోన్ లైట్లు వెలిగించారు. ఆ వెలుగులోనే సభ కొనసాగింది. మేమింతే, ప్రజల ప్రాణాలతో తండ్రి కొడుకుల చెలగాటం అన్న శీర్షికతో సాక్షి ఈ వార్త రాసింది. అనపర్తి పరిణామాలకు సంబంధించి చంద్రబాబు A1గా పోలీసులు 2 కేసులు నమోదు చేశారు. బిక్కవోలు డీఎస్పీ ఫిర్యాదు మేరకు 1 కేసు, అనపర్తి సిఐ ఫిర్యాదు మేరకు 2వ కేసు నమోదయ్యాయి. మొత్తం 1000 మంది టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టారు. బలభద్రపురం నుంచి పాదయాత్రగా వెళుతున్న చంద్రబాబు భద్రతను పోలీసులు గాలికి వదిలేశారని, ఆయనకు సెక్యూరిటీగా ఉన్న NSG దళం, నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ దళం ఢిల్లీలోని పై అధికారులకు నివేదిక పంపినట్లు ఆంధ్రజ్యోతి రిపోర్ట్ చేసింది. NSG సంగతి ఏమో కానీ చంద్రబాబు ర్యాలీలు, బహిరంగ సభలకు సంబంధించి పోలీసులు ఒక కొత్త రూల్ బుక్ తయారు చేసుకున్నారని మరొకసారి రుజువైంది. జగన్ అధికారానికి వచ్చిన కొత్తల్లో అమరావతి పర్యటనకు వెళ్లిన చంద్రబాబుపై చెప్పులు రాళ్లు పడిన వైనాన్ని అప్పటి డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రజాస్వామ్యంలో నిరసన హక్కు కింద సమర్థించిన నాటి నుంచి ఇది రుజువుతూనే వస్తుంది.